హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. మీరు బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ వీడియో కొత్త వాళ్ళు ఎవరైనా పాత వాళ్ళు ఎవరైనా కానీ చూసినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ అనేది మాకు చాలా ఉపయోగపడుతుంది. తినడానికైతే ఏం లేవు అనేసి బిస్కెట్ ప్యాకెట్లు అయితే తెచ్చుకున్నారనమాట. ఇది జరగమ్మ రిచ్చు ఏం కాలేదు. ఇక టీలోకి అయితే తింటారు అనేసి అయితే బిస్కెట్ ప్యాకెట్లు తెప్పించిన. ఒకటేమో టైగర్ బిస్కెట్, ఒకటేమో మ్యారీగోల్డ్, అదేందమ్మా మిల్క్ బిస్కెట్. స్నాక్స్ అయితే ఇక ప్రస్తుతానికి ఇంట్లో అయితే ఏం లేవు, అందుకని అయితే 5 రూపీస్ ఉంటే పోయి తెచ్చుకోమంటే ఇద్దరు పోయి తెచ్చుకున్నారనమాట. ఇప్పుడు డబ్బులు ఎందుకు ఇస్తారే? నువ్వు తీసుకుపోయిందే 5 రూపీస్, ఇంకా వాళ్ళు డబ్బులు ఇస్తారా? 5 రూపీస్కి ఒకటేమో 3 రూపీస్ అయింది, ఒకటేమో 2 రూపీస్ అయింది. ఇంకెందుకు ఇస్తారు డబ్బులు? ఏది ఇది నువ్వు తీసుకుంటావా? ఇప్పుడు ఇలా బిస్కెట్లు ఎవరికి? ఇది నీదా? టైగరా? ఇదా? ఇది టైగరు, ఇది టైగర్. ఇది మిల్క్ బిస్కెట్, అది ప్యార్లీ. ఇది మిల్క్ కూడా కాదు, ప్యార్లీ. ఇది నువ్వు తీసుకుంటావా? ఇక సాయంత్రం పని అయితే మొదలు పెట్టాలి ఫ్రెండ్స్. ఇక టీ తాగినాక అయితే బాగుందా? డాడీ వచ్చినాక ఈమెకి తీపి పడదు ఫ్రెండ్స్, అందుకని నాకు భయం అనమాట. ఇప్పుడు తగ్గింది అనుకోండి, నైటు వాళ్ళ డాడీ వచ్చినాక కథం ఏం తిన్నావు అంటాడు. ఇక చాక్లెట్ తిన్నావా, ఏం తిన్నావా అని అడిగితే నేను చెప్తా, ఇక తప్పదు బిస్కెట్ తిన్నావా అనేసి. రిచ్ కూడా చెప్తుంది అనమాట, దానికి అబద్ధం చెప్పుడు తెలియదు, నిజమే చెప్తుంది. బిస్కెట్ తిన్నావా అని అంటే అప్పుడు ఇక మాకు ఉంటుంది దగ్గాల. కానీ అందులో వేసుకున్నావు అంతా. రిచ్ తిన్నావమ్మా? చీకట్లో కూర్చొని తింటాను. తిను. బట్టలు అయితే ఇక నిన్నటి అటు అన్నీ అయితే చాలా ఉన్నాయి, మట్ట పెట్టాలన్నమాట. గాలి అయితే ఫుల్ వస్తుంది. ఏం చేస్తున్నా మమ్మీ? అక్క కూడా ఉడుతుంది. ఇది నేను ఉడతాను, అక్క అటు ఉడుతుంది. అయిందమ్మా? ఉడతావా ఇయ్యాలా? నేను ఉడుస్తుంది ఇక. ఉడతావా? నేను వాకిలు ఉడుతుంది అన్నాడు. వామ్మో, ఇక పని గిన్నెలో. హోంవర్క్ రాసుకుంటారా? ఇక రాసుకుంటారా అమ్మ? బరువు ఉందా? మరి రిచ్చు 2 పట్టుకొని వస్తుంది. అది ఇందమ్మా, నేను పట్టుకుంటా చేప. నడవండి ఇక. వస్తున్నా హోంవర్క్. బా నిజంగానే నీ బ్యాగు బరువు ఉంటుంది, అందుకే. రిచ్చు బ్యాగు కొంచెం బరువు ఉండదు. అమ్మ చేపేయండి. ఏంది రిచ్చు? సార్ చెప్పిండు క్లాస్లో పడేద్దంట చెత్త. కంబాక్స్ వేసుకోవాలంటే వేసుకొని ఇంటికి వెళ్ళాక ఇంట్లో పడేయాలి. ఇంటికి వెళ్ళాక ఇంట్లో పడేయాలి. ఏది ఇందులో దాచి పెట్టుకొని తీసుకొని వచ్చినావా? వాళ్ళే పెడతారు ఫ్రెండ్స్. ఈ రిచ్కి అయితే హోంవర్క్ అయితే వాళ్ళే పెడతారు టీచర్స్. నీదేదమ్మ డైరీ? పెద్దమ్మకైతే వీళ్ళే పెట్టుకుంటారు అనమాట. ఇదే కదా. ఎందుకు రాపిస్తుంది అట్లా? ఎవరిది వాళ్ళు రాసుకోవాలి, వేరే వాళ్ళది నువ్వెందుకు రాపుతావు? అరే నువ్వే నీతో రాపిస్తుందా? అందుకే అంటానే టీచరే రాపియొద్దు అంటున్నా. ఎవరిది వాళ్ళు రాసుకోవాలి, టీచరే రాయాలి. ఏం రాసినావా నువ్వు? హోంవర్కా?
టీచరు బోర్డు మీద తప్పు పెట్టింది. టీచరే తప్పు పెట్టిందా? ఏం తప్పు పెట్టింది? ఇగో ఇట్లా రాసింది. ఇట్లా రాసింది. ఆహా. ఇట్లా రాసింది. కరెక్టే కదా మరి. ఇది కరెక్టా? కాదు కాదా? కదా. కాదా? ఆహా. ఇట్లే కదా మమ్మీ రాసేది. చాగుడింతం. అంతే. మరి టీచర్ ఇట్లా రాసింది ఏంది? తప్పు అయితే రివర్స్ పెట్టించింది అయితే టీచర్. అయిపోయిందా తోముడు? తోముడు అయిపోయింది. కడుగుతాను ఇక. కడిగినాక ఇక కూర ఏమి వండాలో ప్లాన్ చేయాలా. ఏం లేవు కూరగాయలు అయితే. పిల్లలు అయితే ఇక హోంవర్క్ అయితే చేసుకుంటారు ఫ్రెండ్స్. ఇక బౌల్ అయితే తోమేసిన పని అయితే అయిపోయింది. సాయంత్రం పని ఇక ఎక్కడెక్కడ పెడదామా గింజలు అయితే చూస్తున్నాను అనమాట. ఇంకా ఇక్కడ జామ చెట్టు ఉంది కదా, ఈడైతే పెడతాను. ఈడ పెడితే ఏంటంటే కొంచెం ఇట్లా పారుతుంది అనమాట చెట్టుకైతే. ఇటు బోడకాకరకాయ తీగ కూడా ఉంది కదా, బోడకాకరకాయ తీగ అయితే ఆ చెట్టుకు వాడుతుంది అనమాట. ఇదేంది ఏమో చెట్టు అంటారు ఏమో చెట్టు అంటారు అది, నూరుబరాల పూలు ఉంటాయి కదా అవి అనమాట. అవి అయితే ఆ చెట్టుకు పూస్తాయి. తెల్ల పూలు, ఎర్ర పూలు కూడా కాదు. కనకాంబరం చెట్టు అదేంది మందార చెట్టు అయితే మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు వర్షాకాలం అయితే మంచిగా పూలు మంచిగా పూస్తూ ఉంటుంది. ఇప్పుడైతే ఇక గింజలు తెచ్చి అయితే పెట్టాలన్నమాట. పెడితే కొంచెం అట్లా ఉంటాయి, లేకపోతే వర్షం పడితే మళ్ళీ పోతాయి అన్నమాట. ఇక చూస్తా ఇప్పుడు గింజలు అయితే మొత్తం అంటే చిక్కుడు కాయలు అయితే ఉన్నాయన్నమాట. ఇవన్నీ తుంచాలి. తుంచి అయితే గింజలాగా చేసి ఒక ప్లేట్లో పెట్టుకొని వేస్తే అయిపోతుంది. ఇవే ఫ్రెండ్స్ ఇక చిక్కుడుకాయలు. ఇవి అయితే మంచిగా ఒలవాలన్నమాట. ఒలిచి చిన్న చిన్న గింజలు అనమాట, చిన్న చిన్నగా ఉంటాయి చిక్కుడుకాయలు కూడా. ఏంటిది నీకు ఇయ్యనా? మొలుస్తుందట. ఇయ్యనా? ఒలుస్తావా మరి? సర్లే మరి, హోంవర్క్ తర్వాత చేసుకుంటావా? రా మరి వలుదురా. అదే ఇక కాస్తుందిలే చిన్నగా. ఇంకా ఒలువు ఇక. అయ్యోలు అందులో ఉన్నాయో లేవో మరి గింజలు అన్నీ సత్తు పడిపోయినాయి కదా. చూపి ఈ కలర్లో ఉంటాయి అన్నమాట చిక్కుడు గింజలు. మమ్మీ నేను నాటినప్పుడు అయితే వేరే కలర్లో ఉన్నాయి. అవి వేరేటి కావచ్చు. ఇగో ఇవి కూడా వేరేటి, కానీ గింజలు అయితే చిన్నగా ఉన్నాయి. ఎండిపోయినాయి కదా అందుకే చిన్నగా. ఇవి అయితే అక్కడ రెండు అయితే వేస్తా. మళ్ళీ ఎక్కువ వేసిన రావు. నేను వేస్తా. సరే. ఇవేమో తెల్లయి కలర్లు వెళ్తానే ఫ్రెండ్స్. ఇక తెల్లయి అయ్యా నేను వేసిన 3 రకాలు అయితే ఉన్నాయి అన్నమాట. ఇలా ఈ 3 అయితే వేస్తా. కలర్స్ ఉన్నాయి ఇంకా. ఓకే ఫ్రెండ్స్, ఇదన్నమాట బ్లాగు. ఇవైతే వేస్తాను ఇప్పుడు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.